గుడ్ మార్నింగ్ పాషా గారు. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్తో వచ్చారు, మీరు ఇక్కడ ఏం కంప్లైంట్స్తో వచ్చారు? ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ సఫరింగ్ విత్ మల్టిపుల్ ఇష్యూస్ లైక్ స్పాండిలైటిస్ వాజ్ ఆన్ అ వెరీ హై థింగ్ అండ్ నడుము నొప్పి ఉండేది, కాళ్ళు బాగా లాగేటి, అండ్ అది కాకుండా కళ్ళల్లో డిజీనెస్ బాగా ఎక్కువ ఉండేది. ఐ వాజ్ జస్ట్ అనేబుల్ టు డ్రైవ్. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతకుముందు ఒక 3 months హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొంచెం వాళ్ళు దే సెడ్ ఐ హ్యావ్ సమ్ సైకిక్ ప్రాబ్లమ్, మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఓకే. అండ్ మోర్ ఓవర్ నాకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండేది అండ్ నిద్ర పట్టేది కాదు. ఫర్ హైట్ ఏంటంటే కంటిన్యూస్గా 15 days నేను ఏం తినలేదు. మై టంగ్ బాగా డ్రై అయిపోయేది. సో అట్లాంటి కండిషన్స్లో నేను ఇక్కడికి వచ్చాను. రైట్. సో ఇప్పటికి ఎన్ని సెషన్స్ అయినాయి మీకు ట్రీట్మెంట్ కంప్లీట్? నాకు యాక్చువల్లీ డాక్టర్ గారి ప్రకారంగా హీ హాజ్ రికమెండెడ్ 2 months ట్రీట్మెంట్ విత్ 40 sessions ఆఫ్ అక్యుపంక్చర్. రైట్. సో అది నాకు 2 monthsలో కంప్లీట్ చేయలేకపోయాను, కానీ 3 monthsలో కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎట్లా ఉంది రిలీఫ్ ఫ్యాక్టర్? ఎట్లా ఉంది రిలీఫ్ ఫ్యాక్టర్ వస్తే ఐ కెన్ సే ఐఎమ్ ఆల్మోస్ట్ 80% డన్. నాకు అసలు కాళ్ళ నొప్పులు అసలు లేనే లేవు ఇప్పుడు. నడుము నొప్పి కూడా 80% క్లియర్ అయిపోయింది. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇంకొంచెం ఉందంటుంది. బట్ స్పాండిలైటిస్ అయితే చాలా ఫ్రీ అయిపోయింది. నాకైతే చెప్తున్నా ప్రాబ్లీ రోజుకి ఒక 10 to 15 times నేను నా నెక్ ఇట్లా ఇరగొడుతుండే జస్ట్ ఫర్ రిలీఫ్. అండ్ అది కాకుండా నా కళ్ళు అయితే ఇట్లా లాగేసినట్టు పీకేసినట్టు అంత ఇది ఉండే. సో అది కూడా 80%. ఓవరాల్గా నేను చెప్పాలంటే ఇట్ ఈస్ 70 చాలా క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యూ ఆర్ స్టిల్ రికమెండెడ్ టు కంటిన్యూ ద ట్రీట్మెంట్. హోప్ యూ గెట్ కంప్లీట్ రిలీఫ్. ఎస్ సార్, ఎస్. చెప్పారు అది కంప్లీట్. అండ్ ఇదేంటంటే ఇట్ ఈస్ నాట్ వెదర్ ఐ వాంట్ టు కంటిన్యూ, బట్ ఏంటంటే నాకు ఒక నమ్మకం కలిగింది ఈ వైద్యం మీద. వెరీ గుడ్. దట్ ఈస్ యాక్చువల్లీ రిలీవింగ్ మీ మోర్ ఫ్రమ్ మై స్ట్రెస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఐ కెన్ సీ ద విజిబుల్ డిఫరెన్స్. ఎస్. థ్యాంక్ యూ పాషా గారు. థ్యాంక్స్. వెల్కమ్.